హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చికెన్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక గిన్నెలో బాస్మతి రైస్ని వేసుకొని ఒక 2 సార్లు కడిగి వాటర్ పడబోసుకొని రైస్ మునిగే వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఇలా 3 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడైనాక ఈ ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక 4 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, 2 ఇలాచీలు, 1 స్పూన్ వరకు ధనియాలు, హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక 8 జీడిపప్పు పలుకులను వేసి వేయించుకోవాలి. ఇలా దోరగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంట్లోనే ఒక చిన్న సైజు టమాటాను ముక్కలు చేసి వేసుకుంటున్నా. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ను ఒక హాఫ్ వరకు వేసుకోవాలి. దాంట్లోనే ఈ గరిటెతో 2 గరిటెలు గడ్డ పెరుగు వేసుకుంటున్నా. పెరుగు తీయగా ఉండాలి, పుల్లగా ఉంటే బిర్యానీ టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకవేళ జార్లో చిక్కగా అయ్యి మెత్తగా పేస్ట్ కాకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఏ కడాయిలో చేస్తామో అదే కడాయిలో చికెన్ వేసుకోవాలి. బిర్యానీ మాడిపోకుండా ఉండడానికి బిర్యానీ బాండీ అనేది మందంగా ఉండాలి. దాంట్లోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. దీంట్లోనే 1.5 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు. నేను ఉప్పు వేసుకున్న స్పూన్ చిన్న సైజుది కాబట్టి నేను 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నా. కొంచెం కరివేపాకు, మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. దాంట్లోనే ఒక గరిటెడు ఆయిల్, ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసంని వేసుకొని అన్ని చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకొని సరిపోకుంటే మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. నేనైతే మళ్ళీ ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు. స్టవ్ పైన ఈ బిర్యానీ కడాయిని పెట్టుకొని మంటని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. దీంట్లో 2 పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నా. ఈ కర్రీ రెడీ అయ్యేలోపు బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇంకో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అది వేడైనాక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక
4 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, 2 యాలకులు, 3 వరకు బిర్యానీ ఆకులను వేసి అవి కొంచెం ఫ్రై అయినాక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొత్తిమీర అవి కొంచెం ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక కొంచెం సాజీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అవి ఆయిల్లో బాగా ఫ్రై అయినాక వాటర్ పోసుకోవాలి. పెద్ద గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నా. దీంట్లో 2 స్పూన్ల ఉప్పును వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకున్నాక దాంట్లోనే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. కసూరి మేతి కొంచెం వేసుకుంటే చాలు, బాగా వేసుకుంటే బిర్యానీ చేదొస్తుంది. బాస్మతి రైస్ 50% ఉడికితే చాలు, కాసేపు మూత పెట్టుకుందాం. ఈలోపు కర్రీ అయిందో లేదో ఒకసారి చూద్దాం. ఆయిల్ ఇలా పైకి వస్తే చాలు. ఇప్పుడు కర్రీ అయిపోయినట్టే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆయిల్లో మసాలాలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ పైన ఉంచితే చాలు. చూడండి, రైస్ కూడా 50% ఉడికిపోయింది. ఇలా ఒక స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయినర్తో వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకొని కర్రీలో వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక ఆల్రెడీ కొన్ని పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా పైన వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కొత్తిమీరని, కొంచెం ఫుడ్ కలర్ను కూడా వేసుకుంటున్నా. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. రైస్ ఉడికేటప్పుడే ఒక టీ గ్లాస్లో సగం వరకు వాటర్ తీసి పెట్టుకున్నా. అవే వాటర్ని ఇలా రైస్లో పైన పోసుకుంటున్నా. మీకు కావాలంటే పైన 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే కూడా బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్నాక మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంటని సిమ్లో పెట్టి ఈ బిర్యానీ కడాయిని పెట్టుకోవాలి. ఇలా పైన ఏదైనా బరువైంది ఉంటే ఆవిరిపోకుండా పెట్టుకోవాలి. మంటను సిమ్లో పెట్టి కరెక్ట్గా 15 నిమిషాలు స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత ఓపెన్ చేయకుండా ఒక 15 నిమిషాలు అలా వదిలేసి తర్వాత ఓపెన్ చేయాలి. 300 గ్రాముల బాస్మతి రైస్కి 350 గ్రాముల చికెన్ అయితే తీసుకున్నాను. మీరు సపరేట్ గ్రేవీ చేసుకోవాలి అనుకుంటే రైస్ క్వాంటిటీ వచ్చేసి 500 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. నేను సపరేట్ గ్రేవీ ఏమీ చేయట్లేను, బిర్యానీలో ఉన్న గ్రేవీ చాలని రైస్ తక్కువగా తీసుకున్నాను. చూడండి, రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఒకసారి మనకి ఇంట్లో బిర్యానీ చేయడం వస్తే అసలు బయటికి వెళ్ళి తినరు. మనకు నచ్చినట్టు ఇంట్లోనే చేసుకోవచ్చు. నిజంగా సూపర్ టేస్టీగా ఉంటుంది, పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, చాలా సింపుల్, టేస్టీగా ఉండే వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.